మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏలాంటి శైలిలో ఉన్నారు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళ యొక్క సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం వీక్షణం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా మీనరాశిలో శని వక్రగతిలో ఉండటం, కుంభరాశిలో రాహువు యొక్క సంచారం, కుజుడు కన్యా తులారాశిలో సంచారం చేయటం, రవి బుధులు కర్కాటక సింహ కన్యారాశిలో సంచారం చేయటం, కర్కాటకంలో శుక్రుడు, అలానే సింహరాశిలో కూడా శుక్రుడు యొక్క సంచారం అనేది ఒకటి ఉంటుంది. గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే మెరుగుపడటం, ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా చేయాలని ఒక ఉద్దేశాలు ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే రాహు యొక్క బలం వల్ల 12వ స్థానం రాహు వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొత్త నూతన పంథాలో నూతన విషయాల్ని సమగ్రంగా అన్వేషణ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి శని అది గతం కంటే కూడా కొంత శని అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే చతుర్థంలో గురువు చెడ్డవాడేం కాదు. మెయిన్ రాస్యాధిపతి అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు. చతుర్థంలో గురువు ఉండటంలో మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా బ్యాంకు లోన్స్ రావటం, ఆర్థిక పరంగా కొద్దిగా పుంజుకునే అవకాశాలు అనేవి వారికి ఉన్నాయి. ఆర్థిక పరంగా ఓవరాల్గా వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండటం, షష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రేమించిన యువకులు ఉంటారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోలేక ఉండే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వాళ్ళకి అనుకూలమైన స్థితి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే శుక్రగ్రహం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి జరిగే అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, శుభ కార్యక్రమాలు వీళ్ళే ఆర్గనైజేషన్ చేయటం, లగ్జరీ కార్లు కొనటం, బంగారు ఆభరణాలు, దుస్తులు, జమాలజీ సంబంధించినవి కొనుగోలు చేయటం, అలానే కాస్మెటిక్స్ సంబంధించింది ఏదైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళందరికీ టోటల్గా అనుకూలంగా ఉంటుందని అర్థం. అలానే మీనరాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు, అష్టమంలో కుజుడు ఉంటాడు. ప్రథమార్థంలో సప్తమంలో, ద్వితీయార్థంలో అష్టమంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వివాహ విషయంలో బాండింగ్ అనేది బాగుంటుంది. కానీ పెళ్ళైన ఈ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో రకంగా డిస్ప్యూట్స్ అవుతుంటాయి. ఆ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే ఏదో రకంగా ప్రాబ్లం రాకుండా, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొన్ని చిలికి గాలివనేవి, కొన్ని ప్రయత్నాలు అనేవి కొంత అనుకూలంగా లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి. ద్వితీయార్థంలో కోర్టు సమస్యలు ఇలాంటివి రాకుండా, ఏదో వివాదాలు, అనవసరమైన రాద్ధాంతాలు ఇలాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రవి బుధుల యొక్క విషయాన్ని మనం వచ్చినట్టయితే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉంటే మంచివాడు. ప్రథమార్థంలో మంచి వ్యాపారాన్ని కలుగజేస్తాడు. మంచి ఆలోచనలు మంచి ప్రతి విషయంలో కూడా అనాలోచితమైన చర్యలు కాకుండా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ద్వితీయార్థంలో మటుకు నష్టాలు జరుగుతుంటాయి. ద్వితీయార్థంలో ఏ వ్యాపారం ప్రారంభం చేయకూడదు. ప్రథమార్థంలోనే వ్యాపారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఆలోచన సరళిలో కొన్ని మార్పులు రావాలి వీళ్ళు. అంటే నేను ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే గ్రహజాతకం కూడా ఇంపార్టెంటేగా. వాళ్ళు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని గోచారమే అంటారు. ఆ గ్రహస్థితుల్లో కూడా దశలు అంతర్దశలను క్యాలిక్యులేషన్ చేసి కూడా చూడాలి. వాళ్ళలో ఏ విధంగా ఉందని అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దీనిలో కూడా ఎలా ఉంటుందంటే విద్యార్థులు కొంత ఆందోళన చెందటం, చదవలేకపోవటం, ఉత్తీర్ణత కాలేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కొన్ని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాలు ఇలాంటివి చేసుకోవటం చాలా మంచిది.
అయితే కొన్ని గ్రహాలు ఒక్కొక్క రకంగా ఉంటుందండి జాతకరీత్యా. వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మీనరాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గోచారీత్యా శని బాగాలేడు కాబట్టి ఏదైతే వక్రగతిలో ఉన్నాడో కొద్దిగా మేలు చేస్తాడు, అంతే కొద్దిగా ఆరోగ్యాన్ని నిలబెట్టగలుగుతాడు. అలానే కేతు యొక్క ప్రభావం, కేతు చాలా అద్భుతంగా ఉన్నాడు. కేతు యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా ప్రతిదానిలో కూడా అన్ని విషయాల్లో ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా మనం చూసుకొని ముందుకు వెళ్తే ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహానికి నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అనే విషయాల్లో ముందుకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొన్ని గ్రహాలు, గురువు మాత్రం కొద్దిగా బాగలేదు. అంటే గురువు బాగలేకపోవడం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి కొద్దిగా ఆలస్యం జరుగుతుంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంటాయి. వీళ్ళు చేయాలి, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అనేది మీనరాశి వాళ్ళు ఉంటారు, గ్యారంటీగా లక్ష్యాన్ని ఛేదిస్తారు, కానీ ఆలస్యం జరుగుతుంటుంది. ఆలస్యానికి కొన్ని రెమెడీస్ అనేవి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రెమెడీస్ పాటించి ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మీనరాశి వాళ్ళు? శనగలు దానం చేయటం ఒకటి, అలానే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే నాగరాజాయ పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 2 వెండి సర్పాలను దానం చేయాలి, అదొకటి. తర్వాత రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. నవనాగా మండల పూజ అనేది ఒకటి ఉంటుంది. నవనాగా మండల పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 9 సర్పాలు, అనంత, కుళిక, తక్షక, శంఖపాల, కర్కోటక, పద్మ, మహాపద్మ, ఈ సర్పాల్ని ఆరాధన చేయాలి. ఆరాధన చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా విశేషంగా చూసుకోవాలి. విశేషంగా చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఎప్పుడు చేయాలి? సోమవారం రోజు చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవటం వల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్గా నిర్మాణాత్మకంగా చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ చూసుకొని ముందుకెళ్ళారనుకోండి, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.